ఒరే రవి, ఎంబీఏలో క్లాస్మేట్ వాసుగడు గుర్తున్నాడా? వాడిప్పుడు ఓ ఎంఎన్సీలో డైరెక్టర్ అయ్యాడు తెలుసా అంటూ ఆశ్చర్యంగా చెప్పాడు ప్రసాద్. వాడి సంగతి తెలియదు గానీ వెనక బెంచ్లో కూర్చుని ఎప్పుడు సెల్ ఫోన్ లో ములిగి తేలిన వెంకీగాడైతే దేశంలో 2వ ర్యాంకులో ఉన్న ప్రైవేట్ బ్యాంక్ కి సౌత్ జోన్ జనరల్ మేనేజర్. వారానికి 3 రోజులు క్లాసులకు డుమ్మా కొట్టిన వాళ్ళు ఆ స్థాయిలో ఉండడం ఏంటో. క్లాసులో ఎప్పుడు టాప్ 5 లో ఉన్న మనం ఇలా మామూలు కంపెనీల్లో అసిస్టెంట్ మేనేజర్లుగా ఉండిపోవడం ఏంటో నిరాశగా అన్నాడు రవి. ఇలాంటి ఆశ్చర్యాలు, చర్చలు, నిరాశ, నిస్పృహలు ఆఫీసుల్లో చూస్తూనే ఉంటామండి. పనిలో మన సామర్థ్యం, కార్యనిర్వహణ శక్తి అనేవి మన విషయ పరిజ్ఞానం కన్నా ఆలోచన సరళి, దృక్పథాలపైనే ఆధారపడి ఉంటాయి అంటారు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్. ఏ డిగ్రీలు లేని వాళ్ళు సైతం ఈ రోజు ఆత్మస్థైర్యంతో చిన్నగా వ్యాపారాలు ప్రారంభించి కోటీశ్వరుల స్థాయికి ఎదుగుతూ ఉన్నారు. ఎంతో మంచి యూనివర్సిటీల్లో పెద్ద పెద్ద డిగ్రీలు చదివిన వాళ్ళందరూ అలాంటి వారి దగ్గర మేనేజర్లుగా పనిచేస్తూ ఉన్నారు. ఉన్నత స్థాయికి ఎదగాలనే పట్టుదల, 10 మందికి ఉపాధి కల్పించగలననే ఆత్మస్థైర్యం, పనిలో నిబద్ధత, స్పష్టమైన ప్రణాళిక, దాన్ని వేగంగా అమలుపరిచే తీరు విజయానికి బాటలు వేస్తూ ఉంటాయి. ఒడిదుడుకుల్ని తట్టుకుని ధైర్యంగా ముందడుగు వేసేవారినే విజయాలు వరిస్తూ ఉంటాయంటారు 7 మైండ్ సెట్స్ ఫర్ సక్సెస్ రైటర్, ఆధ్యాత్మిక గురువు స్వామి ముకుందానంద. ఎంత బాగా పనిచేసినా యాజమాన్యాలు మన విలువ గుర్తించవు అంటూ చాలా మంది వాళ్ల కాళ్లకు వాళ్లే బంధాలు వేసుకుంటూ ఉంటారు. నిరాశావాదంతో వాళ్ల శక్తి సామర్థ్యాల్ని వృధా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చేస్తున్న సంస్థ వృద్ధిలోకి వస్తే వాళ్లకి మేలు జరుగుతుందన్న విషయాన్ని కూడా మర్చిపోతారు. అలా వాళ్ల ఉన్నతికి వాళ్లే అడ్డుకట్టలు వేసుకుంటూ ఉంటారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న రాబర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అనే సంస్థ అమెరికాకి చెందిన 100 కంపెనీల ఎంప్లాయీస్ తోటి ఒక సర్వే చేసింది. రీసెంట్ గా ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేయబడిన వాళ్ళని ఏ కారణంతో తొలగించారో చెప్పమంది. 17% మాత్రమే తగిన సామర్థ్యం, నైపుణ్యం లేకపోవడం వల్ల ఉద్యోగం కోల్పోయామని చెప్పారు. మిగతా 83% మాత్రం పని చేయదగిన నైపుణ్యం ఉన్నా మొక్కుబడిగా చేస్తూ ఉండడం, డిసిప్లిన్ లేకపోవడం వంటివి ప్రధాన కారణాలుగా చెప్పారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువ కాలం సంస్థల్లో కొనసాగితే మిగతా వారిపైన ఆ ప్రభావం పడుతుందని వాళ్ళని టెర్మినేట్ చేసినట్టు ఆ సంస్థలు చెప్పడం జరిగింది. తీరం వదిలి వెళ్లే ధైర్యం చేయలేని పడవ యజమాని ఎప్పటికీ అవతలి ఒడ్డున చేరినట్టే. కంఫర్ట్ జోన్ లో ఉంటూ చుట్టూ కనిపించని గోడలు కట్టుకుంటే జీవితంలో ఉన్నత స్థానాలు దక్కించుకోవడం అనేది అసాధ్యం.